ఈరోజు బీరకాయతో 2 రకాల వంటలు అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అయితే బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకైనా రోటీల్లోకైనా చాలా బాగుంటుంది. అయితే మరి బీరకాయ కర్రీ వండేసుకుని తొక్కలతో పచ్చడి అయితే చేసేసుకుందాము. ముందుగా మీడియం సైజు 2 ఉల్లిపాయలు, అలాగే 5-6 పచ్చిమిర్చి వేసుకోండి కారంగా ఉన్నవి. మనం బీరకాయ కర్రీలో కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి మిర్చి కారం సరిపోవాలి. అందుకే మిరగాయలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే బీరకాయ ముక్కలు నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. శనగపప్పు గంట ముందు ఇలా నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఆయిల్ వేసుకుని మగ్గించుకుందాము. అలాగే బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుందాము. పక్కన వేరే మూకుడు పెట్టుకుని నూనె పోసుకోండి. ముందుగా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట్లాడాక పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గినాయి కదండి, ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. పచ్చిమిర్చిని అయితే ఇలా వేయించుకున్నాం కదా, ఇవి పక్కకు తీసేసుకున్నామండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలను అయితే నూనెలో వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుని మగ్గించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదండి, ఇప్పుడు బీరకాయ ముక్కలను వేసుకుందాము. మూత పెట్టి బీరకాయ ముక్కలను మగ్గించుకోండి. బీరకాయ ముక్కలు మగ్గేటప్పుడు సాల్ట్ అస్సలు వేయకూడదండి. ఈ బీరకాయ ముక్కలు నూనెలోనే మగ్గాలి. ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోండి. ఇలా పక్కన బీరకాయ పక్కలని మళ్ళీ ఒకసారి తిప్పుకొని వేయించుకోవాలి. కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు, అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు, ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు, మనం వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కలను కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. బీరకాయ పచ్చడి కాబట్టి బరకగా తాగదండి, కారాలు ఉంటాయి కాబట్టి మెత్తగా పేస్ట్లా చేసుకుంటే మనకు తినేటప్పుడు తొక్కల పచ్చడి కాబట్టి మనకి కచ్చపిచ్చేగా పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది బీరకాయ పచ్చడి. బీరకాయ ముక్కల్ని ఒకసారి తిప్పుకుందామండి. బీరకాయ ముక్కలు అయితే చక్కగా వాటర్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఇలా వాటర్ ఊరితే మనకి కర్రీ బాగుంటుంది. ఒకసారి తిప్పుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకున్నాము. అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. నేనైతే మగ్గడం కోసం అసలు ఉప్పు వాడలేదండి, నూనెలోనే మగ్గించాను ఈ బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందామండి. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం అండి, ఎక్కువ వేసుకోకూడదు కారం. మిక్స్ చేసుకుందాం. చూడండి, ఉప్పు కారం వేసుకున్నాం. కర్రీ అయితే ఎలా ఉంది, వాటర్ అయితే ఉంది కదండి, వాటర్ సరిపోతుంది. కర్రీ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఇలా అంతా సమానంగా చేసి సిమ్లో ఉడికించుకోండి. వాటర్ అసలు పోయకూడదు. వాటర్ పోస్తే కర్రీ అనేది టేస్ట్ మారిపోతుందండి, చప్పగా ఉంటుంది. ఇలా వండుకుంటే రుచిగా ఉంటుంది. ఆనపకాయ కర్రీ అయినా బీరకాయ కర్రీ అయినా వాటర్ పోయకుండా వండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఉడికించుకుందాం. పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటే మనకి బరకగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము. దీనికి తాలింపు అవసరం లేదండి, మనం అన్నీ నూనెలోనే వేయించాం కాబట్టి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి. కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వేడివేడిగా రైస్ పెట్టుకుని కొంచెం పచ్చడి, అలాగే బీరకాయ శనగపప్పు కర్రీ కూడా వేసుకుని టేస్ట్ చూద్దాము.
ఇలా 2 కర్రీస్ సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా 2 ఒకసారి చేసుకుంటే ఎవరికి నచ్చింది వారు తింటారండి. 2 బాగుంటాయి. ఇప్పుడైతే ఫస్ట్ నేను పచ్చడితో ఒక ముద్ద అలా కలుపుకుంటూ వేడివేడిగా రైస్ ఉన్నప్పుడు ఇలా పచ్చడితో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ చూద్దామండి. బీరకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు బీరకాయ శనగపప్పు కర్రీ టేస్ట్ చూద్దాము. ఇలా శనగపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలామందికి తెలుసు పచ్చెనగపప్పు బీరకాయ కర్రీ వండుకుంటారని, తెలియని వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.